వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం క్రీడా రంగం పైన ప్రత్యేక దృష్టి సారించి క్రీడా మైదానాలు అందుబాటులోకి తెస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవానిగుంట క్రికెట్ మైదానంను శాప్ చైర్మన్ రవినాయుడు, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్యులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజల అందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలి ఆకాంక్షించిన బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవానిగుంట క్రికెట్ మైదానంను శాప్ చైర్మన్ రవినాయుడు, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి అభివృద్ధి పనులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని ఆటో నగర్ నందు స్మార్ట్ సిటీలో భాగంగా గొల్లవానిగుంట క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులు పరిశీలించి అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ మైదానం పనులు దాదాపు పూర్తయ్యాయని మరియు 65 మంది సీటింగ్ సామర్థ్యంతో పెలివియన్ మరియు 315 మంది సభ్యుల సీటింగ్ సామర్థ్యంతో గ్యాలరీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అన్ని ప్రాజెక్టులు మొత్తం విలువ 6 కోట్ల రూపాయలని, అందులో పూర్తయిన పనుల విలువ సుమారుగా 4.5 కోట్లని తెలిపారు. ఇంకా 1.5 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయాల్సి ఉందని, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు అదనపు శాప్ వారి నుండి 2 కోట్ల నిధులను మంజూరు చేస్తామని శాప్ చైర్మన్ తెలిపారని అన్నారు. మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటివి ఇందులో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రికెట్ పిచ్చులను ఈ నెలలోనే అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేసి శాప్ అథారిటీ వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. దాని నుండి వచ్చే ఆదాయాన్ని దాని అభివృద్ధి పనులకు, స్టేడియం నిర్వహణకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ డ్రై స్టోన్ పిచ్చింగ్ మరియు వాకింగ్ ట్రాక్, బన్ లైటింగ్, రైలింగ్, బన్ లైటింగ్ మరియు హార్టికల్చర్ అభివృద్ధి పనులు, 3 పిచ్చులతో కూడిన క్రికెట్ మైదానం, హైమాస్ట్ లైటింగ్, గడ్డి టర్ఫింగ్, డ్రైన్లు మరియు పెలివియన్ తదితర పనులు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో భాగంగా ఈ క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేస్తున్నామని, నగరవాసులకు అనుకూలమైన ప్రదేశమని, ఈ మైదానం నగర నడిబొడ్డున ఉన్నందున క్రీడా ప్రియులకు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడ, విద్య, వైద్య, టూరిజం, ఇతర రంగాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. తిరుపతిని క్రీడా హబ్, సాంస్కృతిక హబ్, టూరిజం హబ్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి నగరపాలక సంస్థ ఎస్సీ సురేంద్ర, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, స్పోర్ట్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో తిరుపతి సిటీలో గొల్లవానిగుంటలో ఉన్నటువంటి మనము ఈ క్రికెట్ అరీనాకి రావడం జరిగింది. మాతో పాటు మనకి శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు, అదేవిధంగా మనకి నరసింహ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా ఈ గొల్లవానిగుంట ఇది వరకు ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండేది. దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా 4.5 కోట్లు వెచ్చించి దీన్ని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ స్టేడియాన్ని, క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి, ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి సుమారుగా 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు. సో మనకి శాప్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకోమన్నారు. దాంట్లో భాగంగానే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ డెసిషన్కి వచ్చింది ఏమంటే ఈ స్మార్ట్ సిటీలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి మిగతాది దీన్ని శాప్కి హ్యాండ్ ఓవర్ చేద్దామని, స్మార్ట్ సిటీ నుంచి శాప్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేసి దాని తర్వాత వచ్చే ఇన్కమ్ జనరేషన్ నుంచి ఒక టెంటేటివ్గా 50-50 రెవెన్యూ షేరింగ్ మోడల్లో చేస్తే సో దట్ దీని కంటిన్యూస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మనకి ఉంటుంది. అదేవిధంగా సుమారుగా 2.5 కోట్లు పెట్టి ఆల్రెడీ శాప్ ద్వారా కూడా మనకి పెవిలియన్ డెవలప్మెంట్ కోసం అడ్మిన్ శాంక్షన్ ఆల్రెడీ ఈ గ్రౌండ్కి రావటం జరిగింది. ఇదే విధంగా ఈ ఇంకొక 2 కోట్ల నిధులతో శాప్ నుంచి మనకు ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా చేసి వాలీబాల్, మన రూరల్ స్పోర్ట్స్ అయినటువంటి కబడ్డీ, ఖోఖో వీటిని కూడా ఇక్కడ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. అదేవిధంగా
ఇక్కడ క్రికెట్ నెట్స్ విత్ లైటింగ్ ప్రిలిమినరీగా చేసి అతి త్వరలోనే ఈ నెలలోనే ఇక్కడ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మ్యాచ్ ఆడే స్టేజ్కి తీసుకొచ్చే విధంగా తీసుకురావాలని ఎండి మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మిగతా డిఎస్డిఓ అథారిటీస్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేసుకున్నాము. తిరుపతిలో క్రికెట్ ఏదైతే క్రీడాకారుల కోసం దీన్ని అందుబాటులో తీసుకొని రావాలని స్పోర్ట్స్ అథారిటీని సూచించడంతో పాటు మా కమిషనర్ గారు కూడా పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది, దీన్ని ఉపయోగంలోకి తీసుకొని రావాలి. స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ మున్సిపాలిటీ ఒక కంబైన్డ్గా ముందుకెళ్తే స్పోర్ట్స్ బాగా డెవలప్ అవుతుందని సూచన మేరకు ఈరోజు గతంలో ఏదైతే వర్క్ చేశారో రిమైనింగ్ వర్క్స్ దాదాపు ఇప్పుడు వరకు చూస్తే 4.5 కోటికి సంబంధించిన వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకొని రావడంతో పాటు భవిష్యత్తులో కూడా ఇది నైట్ డే మ్యాచ్లు కూడా నిర్వహించేదానికి తగ్గట్టు ఫ్లడ్ లైట్స్ కూడా తీసుకొని రావాలని నాకు ఆలోచన ఉంది. నిధులను సమకూర్చుకొని దీనికి ఎప్పటికప్పుడు దీన్ని ఒక బ్రహ్మాండమైన మల్టీపర్పస్ యూజేజ్గా ఉండే విధంగా ఇటు కబడ్డీ కానీ, ఖోఖో కానీ, అదేవిధంగా వాలీబాల్ కానీ ఈ అన్నీ కూడా ఈడొక అకాడమీ లాగా తయారు చేయాలనేది సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఒకటైతే చెప్తున్నాం, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి, తదనుగుణంగా క్రీడాకారులు కూడా బాగా రాణించి మన రాష్ట్ర గౌరవాన్ని, మన జిల్లా గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇది ఎంత తొందరగా వీలైతే కలెక్టర్ గారి సూచన మేరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు స్మార్ట్ సిటీ మున్సిపల్ కమిషనర్ గారితో సమన్వయం చేసుకొని తొందరగా క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చేదానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రజలందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బండ్ల వీధిలో రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు చల్లుకునేటివి రంగులు మాత్రమే కాదని ఆప్యాయత, అనురాగాలని పేర్కొన్నారు. పూర్వం హోలిక అనే రాక్షసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసేదని, ప్రజల ప్రార్థనతో దేవదేవుడు ఆ హోలిక రాక్షసిని సంహరించారని, అందుకు గుర్తుగా పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాలలో అందమైన రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్, బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హోలీ సందర్భంగా హోలీ పండుగను స్థానిక తిరుపతిలో బండ్ల వీధి సర్కిల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ షాపులు పెట్టుకుని నివసిస్తున్న మార్వాడి, రాజస్థాన్ స్టేట్లతో కలిసి ఈరోజు హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాం. ఈ హోలీ పండుగ చాలా ప్రసిద్ధమైనది. ఈ పండుగ రోజు అన్ని చెడు ఆలోచనలన్నీ పక్కన తోయేసి మంచి ఆలోచనలతో, మంచి ఒడవడితో మనం హోలీ పండుగ జరుపుకొని హోలీ శుభాకాంక్షలు అందరూ జరుపుకున్నాం. అందరికీ మంచి కలగాలని ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలియజేసుకుంటూ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు హోలీ పండుగను ఘనంగా జరుపుకోమన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగను జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంగా ఉండాలని, అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో పిల్లలు మంచి చదువులు చదువుకుని నెంబర్ 1గా ఉండాలని హోలీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఇవాళ యావత్ భారతదేశంలో కూడా హోలీ పండుగ నడుస్తుంది. హోలీ అంటే ఒక మన్మధుని మహాయేశ్వరుడి ద్వారా బంధించినటువంటి రోజు. ఆ సందర్భంగా భారతీయ ప్రజలందరూ కూడా ఆ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా హోలీ జరుపుకుంటారు. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున బండ్ల వీధిలో మార్వాడి షాపులలో మార్వాడీసు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవాళ హోలీ పండుగ జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏటా 20,000 రూపాయల సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగిరి నియోజకవర్గం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. దేశంలో ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది.
మరి ఈ రోజు ఉన్నటువంటి బియ్యం ఈత గింజంత ఉండేది ఒకప్పుడు. మనకు ధాన్యాలు లేక బర్మా దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అటువంటి ఆహార ధాన్యాల కొరతలో నుంచి ఇందిరాగాంధీ హరిత విప్లవం ద్వారా ఈ ఆహార ధాన్యాల కొరతను తగ్గించినటువంటి ఘనత ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి మన ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా కట్టినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. లక్షల ఎకరాల భూములు ఈరోజు సాగుబడి అవుతున్నాయి అని అంటే కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మరి రైతులకు ఒకప్పుడు యూరియా ధరలు ఎక్కువగా ఉండేవి, మిక్సర్ల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ధరలు తగ్గించేదాని కొరగా రైతులకు ఎరువుల్లో సబ్సిడీ రూపంలో ఎరువులు ఇవ్వడం జరిగింది. తక్కువకి ఇచ్చేవాడు. 175 రూపాయలకి యూరియా కట్ట ఒకప్పుడు వచ్చేది. మిక్సర్లు కూడా 200-225 రూపాయలకు వచ్చేది. మరి ఎరువులు బాగా సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కింది, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈరోజు ధరలు కూడా కొంచెం పెరిగాయి. ఎరువుల ధరలు ఏమైనా కూడా సబ్సిడీ ద్వారా ఎరువులు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు అప్పుల్లో నుంచి బయటేయడం జరిగింది. దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఆ రోజు, అంటే 20 సంవత్సరాల నాడు 75,000 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులు చేసినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీలకే దక్కిందని చెప్పుకోక తప్పదు. ఈరోజు ప్రభుత్వం, మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాలు వచ్చే ముందు వాళ్ళు చెప్పారు ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. 10 నెలలు దాటిపోతా ఉంది. రైతులందరూ ఎదురు చూస్తున్నారు. మరి పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారు, కర్ణాటకలో ఇచ్చారు, తెలంగాణలో ఇచ్చారు. ఇక్కడ కూడా ఇవ్వాలని ప్రతి రైతు మరి ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు. వెంటనే రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్పదు. చెప్పిన మాట, రైతులకు ఒక మాట చెప్తే అది చేయాల్సిన అవసరం ఉంది. రైతులు చాలా అప్పుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, గిట్టుబాటు ధర లేదు. ఈరోజు వరి ధాన్యం పండిస్తే ఒకప్పుడు మరి ఒక కట్ట వడ్లు 2,200 పోతుంటే ఈరోజు 1,400 రూపాయలకు కూడా ఒక కట్ట తీసుకోబోయే పరిస్థితుల్లో లేవు. గిట్టుబాటు ధర కూడా రైతులకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మోడీ గారు వచ్చిన మొదలుకొని ఆయన ఈ 11 సంవత్సరాల్లో ఏం చేశాడు రైతులకి? నాకైతే ఏం కనపడటం లేదు. శుక్రవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మణిపూర్ సీజే కృష్ణకుమార్ మరియు ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మరియు సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి, ఏపీ హైకోర్టు జడ్జి వై లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు జడ్జి డి వేణుగోపాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలోని ఆర్కేవీబీపేట గ్రామానికి చెందిన ఏఎస్ఐ గురుస్వామికి అంత్యక్రియలు శుక్రవారం పోలీస్ లాంఛనాలతో నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గురుస్వామి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విధుల నిర్వహణలో భాగంగా వెళ్లి వస్తుండగా బుధవారం యాక్సిడెంట్ అయ్యి మృతి చెందారు. కార్వేటి నగరం మండలం ఆర్కేవీబీపేట స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు పోలీస్ ఉన్నత అధికారులు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ హాజరై నివాళులర్పించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, సిఐ, ఎస్ఐ, పోలీసు శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం క్రీడారంగం పైన ప్రత్యేక దృష్టి సారించి క్రీడా మైదానాలు అందుబాటులోకి తెస్తున్నాం.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో గల గొల్లవానిగుంట క్రికెట్ మైదానంను శాప్ చైర్మన్ రవినాయుడు మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యలతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ప్రజల అందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలి ఆకాంక్షించిన బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.